ఆశీర్వాద వాగ్దానం రావాలని కోరుకుంటాం, కానీ ఏదన్నా షరతు వచ్చిందనుకోండి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా వచ్చింది ఏంటండి, ఏదన్నా దేవుడు ఇది చేయొద్దు అది చేయొద్దు నీవు ఇలా ఉండాలి అలా ఉండాలి అనగానే మనకేదో మనల్ని అన్ని సైడ్స్ నుంచి టైట్ చేసేసి మనల్ని అన్ని వైపుల నుండి రెస్ట్రిక్ట్ చేసినట్లుగా మనం ఫీల్ అయిపోయి, అయ్యో ఇంత కఠినమైన వాగ్దానం, ఇంత కఠినమైన ఆజ్ఞ దేవుడిచ్చాడేంటి, దీన్ని ఎలా నెరవేరాలని కొన్నిసార్లు మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ దేవుని వాగ్దానాలు దేంతో ముడిపెట్టబడ్డాయంటే దేవుని ఆజ్ఞలతో ముడిపెట్టబడ్డాయి. సో ఎవ్రీ క్రిస్టియన్ మస్ట్ అండర్స్టాండ్ ద కనెక్షన్ బిట్వీన్ గాడ్స్ కమాండ్మెంట్స్ అండ్ గాడ్స్ ప్రామిసెస్. దేవుని ఆజ్ఞలకు దేవుని వాగ్దానాలకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటో అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆజ్ఞలను నెరవేరిస్తే దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును చూడగలము అని ఎవరు తెలుసుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పును వారి జీవితం